హలో నమస్తే. ఈరోజు మనం కోటిపల్లి రేవు దగ్గరకు వచ్చామండి. కోటిపల్లి రేవు దాటడం జరిగింది. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో వ్యూ అయితే పూర్తిగా చూడండి. హాయ్, హలో నమస్తే. ఈరోజు మనం కోటిపల్లి రేవు దగ్గరికి వెళ్తున్నామండి. కోటిపల్లి రేవుకి వెళ్ళి అక్కడ పంటి దాటుదామండి. కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వరకు బోట్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో చూడవలసిన ప్లేస్లో ఒకటండి కోటిపల్లి రేవు. కోటిపల్లి రేవు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కోటిపల్లి రేవు అండి. ఇక్కడ కనబడుతుంది కదండి, అదే పంటి. ఆ పంటిలో ప్రయాణించాలంటే పంటికి వచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే ఒక వ్యక్తికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ కోటిపల్లి రేవ్స్ నుంచి మనం అటు సైడ్ దారితే ముక్తేశ్వరం వెళ్తామండి. అలా ముక్తేశ్వరం, అయినవెల్లి, అలా కుండలేశ్వరం ఆ రూట్లో నుంచి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి అమలాపురం 15 కిలోమీటర్ దూరం వస్తుందండి రేవు దాటిన తర్వాత నుంచి. ఇప్పుడు మనం కోటిపల్లి రేవు నుంచి కుండలేశ్వరం వెళ్ళిపోతున్నామండి. కుండలేశ్వరం వెళ్ళి కుండలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందామండి. ఆ వీడియో కూడా మీకు రాబోతుంది. దీని కంటిన్యూ పార్ట్లో సెకండ్ పార్ట్లో రాబోతుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఉభయ గోదావరి జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్లో ఇది ఒకటి. పంటి జర్నీ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వస్తే మీరు కోటిపల్లి రేవు నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అక్కడ రైల్వే బ్రిడ్జ్ రాబోతుంది. ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి, దగ్గరలో ఉంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కదండి. ఆ బ్రిడ్జ్ కనపడితే మనకి ఈ పంటి జర్నీ అయితే పెద్దగా ఉండదు అనమాట. ఒక 10-10 నిమిషాల్లో మనం ఈ రేవుని దాటేయచ్చు.
ఏదేమన్నా కదండి, పంచ్ జర్నీ అయితే చాలా బాగుందండి. మీకు కూడా ఈ జర్నీ నచ్చుంటే లైక్ చేయండి. ఇప్పుడు మనం కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇసుక దెబ్బల కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. కొంతవరకు ఇసుక దెబ్బలని ఇలాగా పూడుస్తారండి. వర్షాకాలం వస్తే ఇదంతా మొత్తం మునిగిపోతుంది అనమాట. ఈ పక్కనే మనకి దాటిన తర్వాత చిన్న చిన్న కిరాణా షాపులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ లైన్గా కనబడుతున్నాయి, ఎంట్రీగా కనబడుతున్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు ఇక్కడ కూరగాయలు కనబడతాయండి. కూరగాయలు, తాజా కూరగాయలు. అంటే ఇదంతా ఒక లంక గ్రామం అనమాట. ఈ లంకల్లో దొరికే కూరగాయలు అనేది తెచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న తాజా కూరగాయలు తీసుకోండి. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. గౌతమి నది చాలా బాగుంది కదా. ఈ గౌతమి నది వచ్చి మనకి యానంలో కలుస్తుందండి. సో కోటిపల్లి రేపు దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇంకేం చెప్పడానికి ఏం నాకు తెలీదు, మాటలో రావట్లేదు అనమాట. సో బాగుందని పదం తప్ప. మా ఊడైతే ఆ పడవ తీసుకుని అలాగా రైడ్ చేస్తూ ఉంటున్నారండి. మరి వద్దురా, నీకు అసలు పడవ రాదురా అనే సరే వింటలేదు. ఈత కూడా రాదంట. సరిపోయింది సంవత్సరం. ఇద్దరు మనగాలు ఈత రాని వాళ్ళు దిగుతాం అనమాట. ఫైనలీ కోటిపల్లి జర్నీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనం కొండలేశ్వరం వెళ్ళిపోతున్నాం. కొండలేశ్వరం జర్నీ కూడా దీంట్లో ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ కొరసేన్లు, కొబ్బరి తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉండే లొకేషన్లో గోదావరి ఒకటండి. ఉభయ గోదావరి జిల్లాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొండలేశ్వరం జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కొండలేశ్వరంకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఆ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు అయితే. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.